ఓడెక్కిందాక ఓడమల్లన్న, ఒడ్డుకు చేరినాక బోడమల్లన్న అనే బాపత్ చాలా మందే ఉంటారు మన నడుమ. కానీ ఈ సీతకేంది అవన్నీ నడవయి, ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే నా సర్వం అని అంటుంది. జనాలకు సేవ చేసుడు ఆమెకు దొరికిన గొప్ప అవకాశం అట. అందుకే ఆమెతో అయిన కాడికి మంచి పనులు చేసి వాళ్ళు బాగుపడేటట్టు చూస్తుందట. ఆదిలాబాద్ ప్రజాపాలన కార్యక్రమాన్ని సూరు చేసిన సీతక్క అటంక కామన్ జనాలతో కలిసిమెలిసి తిరిగింది. ఎవరో గిట్లనే మాట మీద మాట వచ్చి మేడం అని పిలిస్తే పాపం వాళ్ళని తిట్టినంత పని చేసిందట సీతక్క. నన్ను మేడం అనొద్దు, సీతక్క అని పిలవాలని బల్లగుద్ది బాసాప్తా చెప్పిందట. ఇగో మీరే చూడరు ఏమంటుంది. మేడం అని అనొద్దు, సీతక్కనే. మేడం లేదు, మేడం అంటే దూరం అయిపోతాం. సీతక్క అంటేనే మీ అక్క, మీ చెల్లె, నేను. అదే గుర్తు పెట్టుకోండి. అదే స్వాస్థ్యం. పదవులు స్వాస్థ్యం కాదు, విలువలు స్వాస్థ్యం, మంచి పనులు స్వాస్థ్యం. చూసిరా మేడం గీయడం జాంతానే సీదా అక్క బోలో అక్క అని చెప్పింది. మంత్రయ్య ఉండి కామన్ పబ్లిక్ తో కలిసిపోవడే కాకుండా వాళ్ళని ప్రేమగా తమ్మి చెల్లె అని పిలుసుడే కాకుండా జనాలను కూడా అట్లనే విలువమని చెప్పే వరకు అందరు ఫిదా అయ్యారట. సీతక్క గుణం ఎంత మంచిదో అని సప్పట్లు సీటీలతో మీటింగ్ ను మార్మోగిచ్చిరట. ఇగో లీడర్ అంటే గిట్లుండాలని సీతక్క గురించి గొప్పగా చెప్పుకుంటున్నారట. ఇవాళ రేపు దునియా ఎట్లుందో ఎరికే కదా. గర్జునంత సేపు గంగమ్మ అంటారు, గర్జు తిరిగి గడ్డకెక్కితే గన్మట్లకెళ్ళి చెల్పో అని ఇలా కొడతారు. పొలిటికల్ లీడర్లకి ఈ శాస్త్రం మస్తు సూట్ అవుతుంది. ఎలక్షన్ల గెలవంగానే పెద్ద పోస్టు దక్కంగానే జనాలను మర్చిపోయినట్టే యాక్షన్ చేస్తుంటారు. అప్పటిదాకా అన్న తమ్మి అని వరుసలు పెట్టి పిలిచిన వాళ్ళే అటంక సారు మేడం అని పిలవకపోతే ఫీల్ అయిపోతుంటారు. గట్టిన బైపాస్ మిస్టేక్లు అన్న అని పిలిస్తే అయిపోయిగా కిందికెళ్ళి మీ దాకా చూస్తారు. కానీ సీతక్కనే వాళ్ళకు ఉల్టా ఉంది. మేడం అనే మాటలున్న ఫీలింగ్ కంటే అక్క అనే పిలుపులున్న ప్రేమే వేరని అంటున్నది. ఉండాలి సీతక్క. నియాసంటూ రాజకీయంలో ఉంటేనే కామన్ జనాలకు మాకు హక్కు ఉందనే ధీమా ఉంటది.